ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే భారీగా అసిస్టెంట్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం పర్సోనా కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు పర్సోనా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు రిమోట్ అంటే ఎక్కడి నుంచినా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఈమెయిల్ డ్రాఫ్టింగ్ సంబంధించి అదేవిధంగా బిజినెస్ కమ్యూనికేషన్స్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు టేకింగ్ వీడియో కాన్ఫరెన్సెస్, సో మీరు వీడియో కాన్ఫరెన్సెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్ఫేసింగ్ విత్ క్లయింట్స్ అండ్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్తో అదేవిధంగా క్లయింట్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనకు ఏవైతే మీటింగ్స్ ఈవెంట్స్ ఉంటాయో సో వాటికి సంబంధించి షెడ్యూల్స్ అదేవిధంగా ప్లానింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్ రీసెర్చ్ అండ్ డేటా కలెక్షన్ యూజింగ్ స్ప్రెడ్షీట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు స్ప్రెడ్షీట్స్ని అయితే యూజ్ చేసేసి యొక్క ఆన్లైన్ రీసెర్చ్ అదేవిధంగా డేటాని అయితే మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. క్రియేటివ్ వర్క్ విత్ రైటింగ్ అండ్ మీడియాకి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్, మీకైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా సో యాప్స్ని టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ఇది వచ్చేసి మనకు లాంగ్ టర్మ్ ఫుల్ టైమ్ జాబ్ అనమాట. అదేవిధంగా మీరు యూఎస్ బిజినెస్ హౌస్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. పసిఫిక్, సెంట్రల్ టైమ్, ఈస్టర్న్ టైమ్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా అదర్ క్వాలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ అట్ వర్క్ ఆర్ ఇన్ ఏ స్కూల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీకైతే మినిమల్ గైడెన్స్ని యూజ్ చేసేసి ఏ విధంగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని చెప్పేసి అయితే తెలిసి ఉండాలన్నమాట. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇన్ హై పర్ఫార్మెన్స్ వర్క్ ఆర్ స్కూల్ ఎన్విరాన్మెంట్స్లో మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అదేవిధంగా వర్క్ హార్డ్ అండ్ ప్రెజర్కి సంబంధించి మీకు విల్లింగ్నెస్ అయితే ఉండాలి. టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ చేసినటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫెషనలిజంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ వాళ్ళు ఏమేమి ఆఫర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో బెస్ట్ శాలరీస్ అయితే ఉంటాయండి. అదేవిధంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, సో మీరు ఎక్కడి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అదేవిధంగా కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వామ్ అండ్ ఫ్రెండ్లీ కంపెనీ కల్చర్ అయితే ఉంటుంది. ఫుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా బెనిఫిట్స్ అటు పర్సోనా కనుక చూసుకుంటే మీకు శాలరీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, అన్లిమిటెడ్ పెయిడ్ టైమ్ ఆఫ్స్ అయితే ఉంటాయి. యాన్యువల్ బోనసెస్ బేస్డ్ ఆన్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటాయి. అదేవిధంగా మంత్లీ టెక్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఆపర్చునిటీ టు బి పెయిడ్ ఇన్ యువర్ కరెన్సీ ఆఫ్ చాయిస్ అదర్ డిపెండింగ్ ఆన్ సీనియారిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. గైస్, మనకైతే 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. గైస్, ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దాంట్లో క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ
అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మొత్తం మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన వెంటనే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్దు మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టే బేస్డ్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.